ఇక జనగామ జిల్లాలో కూడా పెద్ద పులి టెన్షన్ పుట్టిస్తోంది. రైట్, ఇందాక మనం కూడా చూసాము. అటు తూర్పు గోదావరి జిల్లాలో పులి అయితే భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పుడు జనగామ జిల్లాలో కూడా ఈ విధంగా పులి భయభ్రాంతులకు గురి చేస్తోంది అని చెబుతున్నారు. మరి ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పులులన్నీ కూడా ఒకసారి చూద్దాం. అయితే జనగామ జిల్లాలో కూడా పులి టెన్షన్ అయితే ఉంది. 2 రోజులుగా జిల్లాలో పులి సంచరిస్తుంది అని చెబుతున్నారు. జనమంతా కూడా భయపోతున్నారు. కిలాషాపూర్, మేకలగట్టు, మచ్చుపహాడ్ శివారులో పులి ఆనవాళ్లను గుర్తించారు అధికారులు. దీంతో రంగంలోకి దిగారు 2 రెస్క్యూ బృందాలు. పులిని ట్రాక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. 3 వారాల నుండి రెస్క్యూ బృందాలకు చిక్కకుండా పెద్ద పులి దోబూచులాడుతోంది. ఇక నిన్న రాత్రి యాదాద్రి జిల్లా నుంచి జనగాం జిల్లా లోపలికి ఎంటర్ అయింది. ప్రస్తుతము రఘునాథపల్లి మండలంలోని మడిగూడెం వద్ద ప్రస్తుతం టైగర్ గుర్తులు స్పాట్ గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ బృందాలు ఈ యొక్క టైగర్కి సంబంధించినటువంటి పాదముద్రలు గుర్తించారు. ప్రస్తుతం మనము మండలగూడెం వద్ద ఉన్నాము. ఈ గూడెం శివారు లోపల మనం పెద్ద పులికి సంబంధించినటువంటి పంజా గుర్తులు మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ గుర్తులను బేస్ చేసుకొని అదేవిధంగా ఈ యొక్క పాదం గుర్తుకు ఫ్రంట్ బ్యాక్ వీటి మధ్య ఉన్న గ్యాప్ను బట్టి 4 సంవత్సరాల వయసు ఉందంటూ కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇది ఒక యువ పెద్ద పులిగా భావిస్తూ ఉన్నారు. ఈ రోజున రాత్రి యొక్క లేగ దూడను కూడా అది చంపేసింది. చంపిన తర్వాత దాన్ని బ్లడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇదే మార్గం ఉంటుంది. ప్రస్తుతం మనం మార్క్స్ కూడా చూడొచ్చు. అంత భారీగా ఈ యొక్క పొలంలో, పూర్తిగా ఎండిపోయిన పొలంలో కూడా ఆ స్థాయిలో దానికి సంబంధించిన పగ్ మార్క్స్ పడ్డాయి. సో దాన్ని బేస్ చేసుకునే టైర్కి సంబంధించినటువంటి డేటా అంచనా వేస్తున్నారు. ఇక అది దాదాపు మరి 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఫుడ్ తీసుకోకుండా ఉండగలుగుతుంది. అయితే ఇదే మార్గం కూడా మనకు కనిపిస్తున్నటువంటి అటు కిలాషపురము, అదేవిధంగా మేకలగట్టు, ఈ మండలగూడెం, ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి సరిహద్దు అటవీ ప్రాంతానికి అది చేరుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, అదంతా కూడా చిట్టడులాగా ఉన్నటువంటి ప్రాంతము, పూర్తిగా గుట్టలతో నిన్నటువంటి ప్రాంతం. సో ఆ గుట్టల్లోనే ఒక గుహల్లో అది ఉండొచ్చు. అక్కడే అది స్టే చేస్తూ అర్ధరాత్రులు మాత్రమే అది క్యాటిల్స్కు వేటాడడానికి అయితే అది బయటకు వస్తుంది. అది ఆ క్యాటిల్స్ను కూడా చూజ్ చేసుకుంటూ ఉంటుంది. అది యువకులుగా ఉన్నటువంటి క్యాటిల్స్ను మాత్రమే అది టార్గెట్ చేస్తూ వాటిపై దాడి చేస్తూ చంపి తింటూ మళ్ళీ తిరిగి కనబడకుండా ఆ గుట్ట లోపల దాచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి కూడా పూర్తిగా లింగాలగల్పూర్ మండలంలో తిరిగినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ రోజున రఘునాథపల్లి మండలం వచ్చింది. మండలగూడెం వద్ద దాన్ని పూర్తిగా ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర వరకు అది వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన ప్రస్తుతం రెస్క్యూ బృందాలు అయితే కనుగొన్నాయి. ఇక ఈ రోజు రాత్రి వరకు ఈ మార్క్స్ను ప్రస్తుతం మనం ఒకసారి క్లియర్గా చూడవచ్చు. ఇక బురదలోకి వచ్చేసరికి పూర్తిగా దాని వెయిట్కి యువ పెద్ద పులి కాబట్టి దాని వెయిట్కి ఆ పంజా కంప్లీట్గా లోపలికి గుంతలుగా మారినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయి పెద్ద పులి కనుక క్యాటిల్ హీటర్ కాకుండా మ్యాన్ హీటర్గా కూడా మారే అవకాశం ఉందంటూ కొంత హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇదే మార్గం గుండా పెద్ద పులి వెళ్ళింది. సో ఈ ఏరియాలో ప్రస్తుతం మనం ఒకసారి మేకలగట్టు, కిలాషపురము, అదేవిధంగా మండలగూడెం, ఈ 3 గ్రామాల సరిహద్దు సంబంధించినటువంటి గుట్టల ప్రాంతం ఒకసారి చూడొచ్చు. ఆ గుట్టల ప్రాంతంలోనే పులి పక్క అక్కడే ఉంటుంది. మళ్ళీ తిరిగి అది ఫుడ్ కోసం ఏదైతే క్యాటిల్స్ని వేటాడిందో మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి దాని బ్లడ్ చల్లారిన తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొని వెళ్తుందంటూ కూడా రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే రెస్క్యూ బృందాలు, అదేవిధంగా పోలీసులు కూడా చేరుకున్నారు.